I'll get into the detail at a later point. ఎందుకంటే we have reviewed everything, but it has been mostly internal. అందరితో చాలాసార్లు ఈ మధ్య కాలంలో కలుసుకున్నాము, మాట్లాడుకున్నాం, బట్ మోస్ట్లీ ఇట్ హెస్ బీన్ ఇంటర్నల్. ఐ థింక్ ఇలాబరేట్ ఆన్ దట్ లేటర్. కేటీఆర్ గారు, నా పేరు రాములు అండి, 60 మీ బ్యూరో చూపు. అంటే మీరేమో లక్షల కోట్లు చేసి అంతకంటే ఎక్కువ అభివృద్ధి చూపించామని చెప్తున్నారు. కేవలం కల్వకుంట్ల కుటుంబ కమిషన్ కోసమే ఇన్ని లక్షలు అప్పులు చేశారని చెప్పి మన ప్రస్తుత మంత్రులు చెప్తున్నారు. ప్లస్ మీ మంత్రి జగదీష్ రెడ్డిని ఖచ్చితంగా జైల్లోకి పంపిస్తామని కూడా ఆ జిల్లా మంత్రి చెప్తున్నారు. రాములు గారు, నేను ఒకటే అంటున్నా, మేము ఆల్రెడీ శాసనసభలోనే డిమాండ్ చేసినాం, సాగునీటి మీద చర్చలో డిమాండ్ చేసినాము, శ్వేతపత్రాల విడుదలలోనే డిమాండ్ చేశాం. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళ అధికారాన్ని మరి ప్రజలకు సేవలు అందించడానికి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి వినియోగిస్తారా, లేదా కక్ష సాధింపు కోసం వినియోగిస్తారా, అది వాళ్ళ విఘ్నత. మాకు ఏ రకంగా చేసినా మాకు అభ్యంతరం లేదు. ఏ ఎంక్వైరీ అయినా, ఏ కమిషన్ అయినా, ఏ రకమైన ఆదేశం ఇచ్చుకున్నా వాళ్ళు మాకు అభ్యంతరం లేదు. మేమే డిమాండ్ చేశాం కదా, మీరు ఎంక్వైరీ చేయించండి అని మేమే అడిగాము. చేయమనండి, తప్పులు ఉంటే బయట పెట్టమనండి, తప్పకుండా అన్నీ ఎదుర్కొంటాం, న్యాయపరంగా ఎదుర్కొంటాం. హెచ్ఎంటీవీ, మీరు ప్రభుత్వ రంగంలో 1,60,000 ఉద్యోగాలు కల్పన చేశారు, ప్రైవేట్ రంగంలో 15 లక్షల ఉద్యోగాలు కల్పన చేశామంటున్నారు. యువత మీకు ఈసారి ఎన్నికల్లో దూరమైందని మీరు భావిస్తున్నారా? యువత కొన్ని విషయాలు, ఎందుకంటే ఇప్పుడే నేను చెప్పినట్టు ఏమైందంటే, ఒక నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు కొంత అట్లాంటి దుష్ప్రచారాన్ని నమ్మినట్టుగా అనిపించింది చాలా చోట్ల. కాకపోతే దాన్ని సవరించుకోవాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. కొన్ని డెఫినెట్గా కొన్ని ఆ రోజే స్పందించి ఉంటే బాగుండేదని అభిప్రాయం ఉంది. ఇప్పుడు దాని లోతులోకి నేను పోను. డెఫినెట్గా కొన్ని మా తరఫున కూడా కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగినాయి, పొరపాట్లు జరిగినాయి, వాటిని సవరించుకుంటా ముందుకు పోతాం. ఐ థింక్ ఇక ఇదే చాలా సావధానంగా డీటెయిల్గా వచ్చినట్టుంది. కాబట్టి ఇంకా మీరు మళ్ళీ ఇంకెక్కడెక్కడికో వెళ్ళిపోతే మీకు కష్టం, నాకు కష్టం. కాబట్టి వదిలేద్దాం, ఇక్కడికి లంచ్కి వెళ్ళిపోదాం. శ్రీనివాస్ రెడ్డి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు సంపద సృష్టించారని లాస్ట్ క్వశ్చన్ సంపద సృష్టించారని చెప్తున్నారు. సంపద సృష్టించినప్పుడు అంటే జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు అనేది ఒకటి ఆరోపణ. మరి అప్పులు ఎందుకు పోయారు అనేది వారి ప్రధాన ఆరోపణ. మళ్ళీ అదే చెప్తున్నా బ్రదర్ నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిరర్ధక అప్పులు, ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెట్టే పెట్టుబడి, రెండింటికి వ్యత్యాసం గమనించండి. పెరిగిన సంపద కూడా చూడండి అనేది ఒకటి. రెండవది, ఉద్యోగుల జీతాలు అనేది కరోనా తర్వాత వచ్చిన ఆర్థిక ప్రతిష్టంభన తర్వాతనే కొంత ఇబ్బంది వచ్చింది తప్ప మిగతా సమయాల్లో ఏం లేకుండే. దాన్ని కూడా అర్థం చేసుకోవాలని కోరుతాం. థ్యాంక్ యూ అందరికీ. జై తెలంగాణ.